నంబర్ 1 అంబిషన్ రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ అవతరించిందండి. ఆంధ్ర ప్రజలు మనం సిగ్గుపడాలి. ఈ విషయం నాకు కూడా తెలియదు. మలేషియా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తిరగడానికి వచ్చానమాట ఇండియా నుంచి. సో అందులో చాలా రాష్ట్రాల వారు ఉన్నారు. నేను మాట్లాడుతూ బీహార్ దగ్గరికి వచ్చేసరికి జోకులు వేసుకుంటే మీదే నా అంబిషన్ రాష్ట్రం అన్నాను. అంటే అన్న ఇప్పుడు మేము కాదన్న నా అంబిషన్ మీరన్నా అన్నారు. హత్ సౌత్ ఇండియా ఎప్పుడు టాప్లో ఉంటుందో కేరళ నెంబర్ 1లో ఉంటుంది. అవునన్నా కేరళ నెంబర్ 1లో ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ లేదన్నా చెక్ చేయండి అంటే గవర్నమెంట్ వెబ్సైట్లో చూపించారు. చూడగానే షాక్ అయ్యాను. ఫస్ట్ అబ్బాయికి సారీ చెప్పాను. ఏంటి చాలా సిగ్గుపడుతున్నాను, ఎందుకంటే నేను చదువు కోసం 200 వీడియోలు చేశానండి. ప్రతిరోజు చదువు ఎంత ఇంపార్టెంటో చెప్తాను. లోకేష్ గారు, మీరు ఐటీ మినిస్టర్, మీరే దీనికి బాధ్యత వహించాలి. దీన్నే మీరు సరిదిద్దాలి. ఎందుకంటే మీ నాన్నగారి హయాంలో నా స్కూలింగ్ అయిందండి. నా స్కూలింగ్ టైంలో గవర్నమెంట్ స్కూల్లోనే అయింది. సిబిఎం హై స్కూల్, పూర్ణ మార్కెట్, విశాఖపట్నంలో ఉంటుంది. అయితే అక్కడ మాకు అటెండెన్స్ ఉంటే చాలండి, పాస్ అయిపోతాం, మేము చదవాల్సిన పని లేదు. కానీ 10th క్లాస్ వచ్చేసరికి టీచర్లు అందరూ చెప్పారు, ఇంకా ఇక్కడ మీకు అటెండెన్స్తో కాదు, మీరు కష్టపడి చదవాలి, అప్పుడే ఎస్ఎస్సీ బోర్డులో పరీక్షలో పాస్ అవుతాం. మా సెక్షన్లో మేము అందరం బాగా చదివే వాళ్ళు ఉన్నామని, అందులో ఉన్న లెక్కల మాస్టర్ లోకానంద మాస్టర్ గారు, కృపానంద మాస్టర్ గారు వాళ్ళ ఫ్రెండ్స్తోని ప్రైవేట్గా ఒక ట్యూషన్ పెట్టి ఫ్రీగా మా పిల్లల్ని, బాగా చదివే పిల్లలందరినీ, అంటే ఇక్కడ ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్ సరిపోవట్లేదని ఎక్స్ట్రాగా ట్యూషన్ పెట్టి మమ్మల్ని బాగా షైన్ చేసి రుద్దడం ద్వారా మేము 10th క్లాస్ వితౌట్ ఫెయిల్తో పాస్ అయ్యి ఉత్తీర్ణత సాధించానండి, మంచి మార్కులు. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, MBA హోటల్ మేనేజ్మెంట్ చేసి అమెరికాలో రూపాయి ఖర్చు పెట్టకుండా ఫ్రీగా ఉద్యోగం కొట్టాను. తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆన్లైన్లో అమెరికా ఉద్యోగాలు ఎలా సాధించాలని చెప్పి ఒక 1000 మంది దాకా ఉద్యోగాలు ఇప్పించగలిసానండి. తల్లి నా అంబిషన్, మా తండ్రి నా అంబిషన్, తమ్ముడు నా అంబిషన్, వాళ్ళు పెట్టుబడి నా మీద పెట్టాను. కట్టిక పేదరికంలో పథకాలు తీసుకుంటూ వచ్చిన నేను నా దరిద్రాన్ని చదువు, నా అక్షర జ్ఞానంతో పైన పడేసి హ్యాపీగా ఉన్నానండి. ఒక అక్షర విద్య లేనివాడు ఇంత పశువు. మీకు తెలుసు కదండి ఎడ్యుకేషన్ వాల్యూ. మీ నాన్నగారు అమెరికాలో మిమ్మల్ని చదివించారు. ఎడ్యుకేషనల్ మినిస్టర్గా నెక్స్ట్ ఇయర్ మనం ఈ స్థానంలో ఉండకుండా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఎందుకంటే పవర్ఫుల్ పవన్ కళ్యాణ్ గారు, చాలా అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వంలో నెక్స్ట్ ఇయర్ మనం ఈ స్థానంలో ఉండకూడదండి. ఎందుకంటే సౌత్ ఇండియన్ ఎంత కందుకూరి వీరేశలింగం గారు పుట్టిన గడ్డ, మనం ఈ స్థానంలో మనం ఉండకూడదు. చదువు యొక్క విలువలో ఎలా మారాలని ఫుల్ వీడియో పెట్టాను ప్రపంచ యాత్ర ఛానల్లో చూడండి. చదువు కోసం అమెరికా $1000 బిలియన్ ఖర్చు పెడుతుంది. చైనా $800 బిలియన్ ఖర్చు పెడుతుంది. ముక్కులో పక్కున్న మలేషియా 4 కోట్ల జనాభా ఉన్న ఈ మలేషియా దగ్గర $22 బిలియన్ ఖర్చు పెడుతుంది. మరి 140 కోట్లు ఉన్న భారతదేశం $16 బిలియన్ ఖర్చు పెడుతుంది. అది కూడా అధికారులు చేతులు తరిపి వచ్చేసరికి ఎంత ఉంటుందో తెలుసు. పక్కనున్న థాయిలాండ్, మలేషియా మనకన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి. చిన్న దేశాలు ఏంటని. ఇప్పుడు డేటా సెంటర్ వచ్చేటప్పుడు దాని విలువ నేను చెప్పాను వీడియో, డేటా సెంటర్ కోసం. ఇప్పుడు ఆ డేటా సెంటర్లో ఉద్యోగం రావాలంటే చదువు ఉండాలి కదా. చదువుకోవాలంటే ఆ దేశం ముందుకెళ్ళాలని చదువుకో.